పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలనలో భాగంగా ఈ వీడియోలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు లింగ్విస్టిక్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని దేశంలోని అనేక ప్రాంతాలలో డిమాండ్స్ మొదలయ్యాయి. దాంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించుటకు 1948లో కేంద్ర ప్రభుత్వం ఎస్కే థార్ అధ్యక్షతన కమిటీని ఏర్పరిచింది. ఎస్కే థార్ కమిషన్ గురించి తెలుసుకుందాం. ఈ కమిటీని రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. కమిషన్ అధ్యక్షుడు ఎస్కే థార్. సభ్యులు ఇద్దరు. మొదటి వ్యక్తి పన్నాలాల్, రెండవ వ్యక్తి జగత్ నారాయణ్ లాల్. ఈ కమిషన్ 1948 డిసెంబర్లో తన నివేదికను సమర్పించింది. తన నివేదికలో పరిపాలన ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయకూడదు అని పేర్కొంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఈ కింది లక్షణాలు ఉండాలని సూచించారు. అవి: 1 భౌగోళిక అవిచ్ఛిన్నత, 2 భవిష్యత్ అభివృద్ధి సామర్థ్యం, 3 ఆర్థిక స్వయం సమృద్ధి, 4 అత్యధిక ప్రజల ఆమోదం, 5 పరిపాలన సౌలభ్యం. జేవీపీ కమిటీ గురించి తెలుసుకుందాం. థార్ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలను తగ్గించడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1948 డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య జేవీపీ సభ్యులుగా ఒక కమిటీని నియమించింది. 1949 ఏప్రిల్లో జేవీపీ కమిటీ తన నివేదికను అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఏఐసిసి సమర్పించింది. ఈ కమిటీ తన నివేదికలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొంతకాలం పాటు వాయిదా వేయాలని పేర్కొంది. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని దీనికి మినహాయింపు ఇచ్చారు. అంతేకాకుండా మద్రాసును తెలుగువారు వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని ఈ కమిటీ పేర్కొంది. కానీ టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులో ఆంధ్ర రాష్ట్ర రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని పట్టుబట్టడంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయం మరుగున పడింది. ఆగస్టు 15, 1951లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై గొల్లపూడి సీతారామ శాస్త్రి, స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 35 రోజులు చేసిన తర్వాత ఆచార్య వినోబా భావే సూచన మేరకు దీక్ష విరమించడం జరిగింది. మరలా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న మహర్షి బులుసు సాంబమూర్తి ఇంట్లో పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ప్రారంభించాడు. పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసిన అనంతరం 1952 డిసెంబర్ 15న మరణించాడు. దీంతో చెలరేగిన హింసాత్మక ఘటనలను తగ్గించడానికి 1952 డిసెంబర్ 19న పార్లమెంట్లో నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించాడు. ఈ విధంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కైలాసనాథ వాంచు నివేదిక 1953 గురించి తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిపాలన, ప్రాదేశికాది విషయాలను గురించిన నివేదిక సమర్పించవలసిందిగా కైలాసనాథ వాంచును రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి స్పెషల్ ఆఫీసర్గా కేంద్ర ప్రభుత్వం 1953 జనవరి 6న నియమించింది. ఇది ఏకసభ్య కమిషన్. కైలాసనాథ్ వాంచు తన నివేదికను 1953 మార్చి 23న సమర్పించినారు. దీనిని పరిశీలించిన నెహ్రూ మార్చి 25న 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్లో ప్రకటించాడు. ఫజల్ అలీ కమిషన్ గురించి తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో దేశవ్యాప్తంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెద్ద మొత్తంలో పెరిగాయి. దాంతో రాష్ట్రాల పునర్విభజన, స్టేట్స్ రీఆర్గనైజేషన్ ఒక శాశ్వత ప్రాతిపదికన ఉండాలని
మరియు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ను అధ్యయనం చేయాలని ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి 1953 డిసెంబర్లో నియమించారు. ఈ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ, ఒరిస్సా గవర్నర్. సభ్యులు హృదయనాథ్ కుంజ్రు, హెచ్ఎన్ కుంజ్రు రాజ్యసభ సభ్యుడు, కవలం మాధవ్ ఫణిక్కర్, కెఎం ఫణిక్కర్ ఈజిప్టులో ఇండియా అంబాసిడర్. ఈ కమిషన్ తన నివేదికను 1955 సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు విడివిడిగా ఫజల్ అలీ, ఫణిక్కర్లు అనుబంధ పత్రాలను చేర్చారు. నివేదికలోని అంశాలు: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాషని స్థూలంగా అనుసరించినప్పటికీ ఒక భాష ఒక రాష్ట్రం అనే వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ సిద్ధాంతాన్ని తిరస్కరించింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఈ కింద పేర్కొన్న 4 అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. అవి: 1. దేశ ఐక్యతను మరియు భద్రతను పరిరక్షించడం మరియు బలోపేతం చేయడం. 2. భాష మరియు సాంస్కృతిక సజాతీయత, లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ హోమోజినిటీ. 3. విత్త, ఆర్థిక మరియు పరిపాలనా పరమైన అంశాలు. 4. జాతీయ అభివృద్ధితో పాటు ప్రతి రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రణాళిక ప్రవర్ధనం. అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన 4 రకాల రాష్ట్రాల వర్గీకరణను రద్దు చేయమని కమిషన్ సూచించింది. దీంతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 మరియు 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ ఏ, పార్ట్ బి మధ్య భేదం తొలగించబడింది. అలాగే పార్ట్ సి రాష్ట్రాలను రద్దు చేయడం జరిగింది. వాటి స్థానంలో 1956 నవంబర్ 1న 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను యూనియన్ టెరిటరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ అభిప్రాయాలు తెలుసుకుందాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేద్కర్ ఆలోచన విధానాలను ఈ విధంగా చెప్పవచ్చు. అవి: 1. మిశ్రమ రాష్ట్ర ఆలోచనను పూర్తిగా విడనాడాలి. 2. ఏకభాష ప్రాతిపదికగా ఒక రాష్ట్రం ఒక భాష గల రాష్ట్రాలు ఉండాలి. 3. ఒక భాష ఒకే రాష్ట్రం అనే ఆలోచనకు స్వస్తి చెప్పాలి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగా ఒకే భాష మాట్లాడే ప్రాంతాలను అనేక రాష్ట్రాలుగా విభజించాలి. 4 సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. అవి: 1. సమర్థవంతమైన పాలనా యంత్రాంగం. 2. వివిధ ప్రాంతాల అవసరాలు. 3. వివిధ ప్రాంతాల సెంటిమెంట్లు. 4. మెజారిటీ మైనారిటీల మధ్య నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలి. 5. రాష్ట్రాలు చిన్నవిగా ఉండాలి. విస్తీర్ణం పెరిగిన కొద్దీ మెజారిటీ మైనారిటీల మధ్య నిష్పత్తి కూడా పెరుగుతుంది. 6. మెజారిటీ వర్గం నిరంకుశత్వం నుండి మైనారిటీలకు రక్షణ కల్పించాలి. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించి బహుళ సంఖ్యలో నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలి. పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ 1956 గురించి తెలుసుకుందాం. కేంద్ర హోంమంత్రి గోవింద్ వల్లభ పంత్ సమక్షంలో 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో లేదా దక్కన్ హౌస్లో చర్చలు జరిగాయి. దీనిపై 1956 ఆగస్టు 14న 8 మంది సంతకాలు చేశారు. పెద్ద మనుషుల ఒప్పందానికి హాజరైన సభ్యులు తెలంగాణ ప్రాంతం వారు: 1. బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ ముఖ్యమంత్రి. 2. మర్రి చెన్నారెడ్డి, మంత్రి. 3. కేవి రంగారెడ్డి, మంత్రి. 4. జేవి నరసింగరావు, హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆంధ్ర ప్రాంతం వారు: 1. బెజవాడ గోపాల్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. 2. నీలం సంజీవరెడ్డి, ఉప ముఖ్యమంత్రి. 3. గౌతుల అచ్చన్న, మంత్రి. 4. అల్లూరి సత్యనారాయణరాజు, ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. 1956 ఫిబ్రవరి 20న జరిగిన చర్చలలో 14 అంశాలపై ఒప్పందం కుదిరినట్లుగా అంగీకరించారు.
1956 జూలై 19న 8 మంది పెద్ద మనుషులు ఈ ఒప్పందం మీద సంతకాలు చేశారు. దీని ఫలితం ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ ప్రాంతం కలిసి నవంబర్ 1, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 1956లో భారత భూభాగం గురించి తెలుసుకుందాం. రాష్ట్రాలు: 1 ఆంధ్రప్రదేశ్, 2 అస్సాం, 3 బీహార్, 4 బాంబే, 5 జమ్మూ అండ్ కాశ్మీర్, 6 కేరళ, 7 మధ్యప్రదేశ్, 8 మద్రాస్, 9 మైసూర్, 10 ఒరిస్సా, 11 పంజాబ్, 12 రాజస్థాన్, 13 ఉత్తరప్రదేశ్, 14 పశ్చిమ బెంగాల్. కేంద్రపాలిత ప్రాంతాలు: యూనియన్ టెరిటరీస్: 1 అండమాన్ మరియు నికోబార్ దీవులు, 2 ఢిల్లీ, 3 హిమాచల్ ప్రదేశ్, 4 లక్షద్వీప్, మినికాయ్ మరియు అమినీ దీవులు, 5 మణిపూర్, 6 త్రిపుర. 1956 తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు గురించి తెలుసుకుందాం. గుజరాత్ 15వ రాష్ట్రం. 1960లో బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం 1960 ద్వారా ద్విభాషా రాష్ట్రమైన బాంబేని 2 ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించారు. బాంబే రాష్ట్రం నుంచి గుజరాతీ మాట్లాడే ప్రాంతాల ప్రజలకు గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంతో భారతదేశంలో 15వ రాష్ట్రంగా గుజరాత్ ఆవిర్భవించింది. గుజరాత్ రాష్ట్ర విభజన అనంతరం మిగిలిన అవశేష బాంబే రాష్ట్రమును మహారాష్ట్ర రాష్ట్రముగా పేరు మార్చారు. నాగాలాండ్ 16వ రాష్ట్రం. నాగాలాండ్ రాష్ట్ర చట్టం 1962 ద్వారా అస్సాం నుంచి నాగా కొండ ప్రాంతాలను హిల్ ఏరియాస్ మరియు క్యూయోన్ సాంగ్ ప్రాంతాలను వేరుచేసి 1963లో నాగాలాండ్ రాష్ట్రాన్ని 16వ రాష్ట్రంగా ఏర్పరిచారు. హర్యానా 17వ రాష్ట్రం. మాస్టర్ తారాసింగ్ నాయకత్వంలో అకాలీదళ్ ప్రత్యేక సిక్కుల భూమి సపరేట్ సిక్ ల్యాండ్ కోసం ఉద్యమించింది. దాంతో ప్రభుత్వం షా కమిషన్ను నియమించింది. షా కమిషన్ సూచన మేరకు పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ఆధారంగా పంజాబీ మాట్లాడే ప్రాంతాలను కలిపి పంజాబ్ను మరియు హిందీ మాట్లాడే ప్రాంతాలను కలిపి హర్యానా రాష్ట్రంను ఏర్పరిచారు. ఈ విధంగా భారతదేశంలో 17వ రాష్ట్రముగా హర్యానా రాష్ట్రం ఆవిర్భవించింది. హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రం. పాత పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రములుగా విడగొట్టిన తర్వాత మిగిలిన కొండ ప్రాంతాలను పక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్లో కలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర చట్టం 1970 ఆధారంగా 1971లో కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్కు రాష్ట్ర హోదాను కల్పిస్తూ 18వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. మణిపూర్, త్రిపుర, మేఘాలయ 1972 జనవరి 21. ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 ద్వారా 1972 జనవరి 21న మణిపూర్, త్రిపుర, మేఘాలయ అను 3 నూతన రాష్ట్రములను ఏర్పరిచారు. కేంద్రపాలిత ప్రాంతమైన మణిపూర్కు రాష్ట్ర హోదాను కల్పిస్తూ 19వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన త్రిపురకు కూడా రాష్ట్ర హోదాను కల్పిస్తూ 20వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 1969లో 22వ రాజ్యాంగ సవరణ ద్వారా అస్సాంలో ఉపరాష్ట్రంగా హోదా పొందిన మేఘాలయకు ఈ చట్టం ద్వారా సంపూర్ణ రాష్ట్ర స్థాయి కల్పించి 21వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా అస్సాం నుండి 2 ప్రాంతాలను వేరుచేసి మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. సిక్కిం 22వ రాష్ట్రం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి సిక్కిం చోగ్యాల్ రాజవంశస్థులచే పరిపాలించబడేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత సిక్కిం యొక్క రక్షణ, డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు, ఎక్స్టర్నల్ అఫేర్స్, సమాచారం, కమ్యూనికేషన్ వంటి బాధ్యతలను భారత ప్రభుత్వం చేపట్టింది. 1974లో 35వ రాజ్యాంగ సవరణ చేసి సిక్కింకు అసోసియేట్ రాష్ట్ర హోదా
ను కల్పించడం జరిగింది. దీనికోసం రాజ్యాంగంలో 2A అనే కొత్త ఆర్టికల్ను మరియు 10వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. కానీ 1975లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు భారతదేశంలో సిక్కింను శాశ్వత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. దాంతో 1975లో చేసిన 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం 22వ రాష్ట్రంగా అవతరించింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో మొదటి మరియు 4వ షెడ్యూల్స్ సవరించబడ్డాయి. అలాగే సిక్కిం పరిపాలనకు సంబంధించిన ప్రత్యేక అంశాలతో 371F రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ విధంగా సిక్కింను శాశ్వత రాష్ట్రంగా చేయడంతో 35వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్ 2A 10వ షెడ్యూల్లోని ప్రత్యేక అంశాలను తొలగించడమైనది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ 1987 ఫిబ్రవరి 20. మిజోరాం 1986లో కేంద్ర ప్రభుత్వానికి మరియు మిజో నేషనల్ ఫ్రంట్ MNF మధ్య కుదిరిన మిజోరాం శాంతి ఒప్పందం మిజోరాం పీస్ అకార్డ్ ఫలితంగా మిజోరాం 23వ రాష్ట్రంగా ఏర్పడింది. దీని కొరకు మిజోరాం రాష్ట్ర చట్టం 1986 చేసి 53వ రాజ్యాంగ సవరణ కూడా చేయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ 1972 నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్కు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర చట్టం 1986 చేసి 55వ రాజ్యాంగ సవరణ ద్వారా 1987 ఫిబ్రవరి 20న సంపూర్ణ రాష్ట్ర స్థాయి హోదా కల్పించారు. దాంతో అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో 24వ రాష్ట్రంగా ఏర్పడింది. గోవా 1987 మే 30 25వ రాష్ట్రం. పోర్చుగీస్ వారి నుంచి పొందిన గోవా, డయ్యూ డామన్లను 1962లో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. 1987లో 56వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవా, డామన్ మరియు డయ్యూ పునర్వ్యవస్థీకరణ చట్టం 1987 చేసి డయ్యూ మరియు డామన్ల నుంచి గోవాను విడదీసి గోవాకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించారు. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి విడదీసి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని 2000 నవంబర్ 1న 26వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి విడదీసి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని 2000 సంవత్సరం నవంబర్ 9న 27వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. జార్ఖండ్ బీహార్ నుంచి విడదీసి జార్ఖండ్ రాష్ట్రాన్ని 2000 నవంబర్ 15న 28వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ 29వ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పరిచారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ఆధారంగా ఇది ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 గురించి తెలుసుకుందాం. నవంబర్ 29, 2009 కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నట్లు చిదంబరం ప్రకటన. ఫిబ్రవరి 7, 2014 తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఫిబ్రవరి 13, 2014 తెలంగాణ బిల్లు లోక్సభలో ప్రవేశం. ఫిబ్రవరి 18, 2014 తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం. ఫిబ్రవరి 20, 2014 రాజ్యసభలో ఆమోదం. మార్చి 1, 2014 తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం. మార్చి 2, 2014 తెలంగాణ గెజిట్ ప్రకటన. మార్చి 4, 2014 తెలంగాణ అపాయింటెడ్ డే జూన్ 2గా ప్రకటన. జూన్ 2, 2014 ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం. జూలై 17, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం ఖమ్మం జిల్లాలోని 327 గ్రామాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు గురించి తెలుసుకుందాం. దాద్రా మరియు నగర్ హవేలీ పోర్చుగీస్ అధీనంలో ఉన్న ఈ భూభాగం 1954లో విముక్తి పొందింది. 1961లో 10వ రాజ్యాంగ సవరణ చేసి దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. డామన్ మరియు డయ్యూ
1961లో భారత ప్రభుత్వం సైనిక చర్య ఆపరేషన్ విజయ్ చేపట్టి పోర్చుగీసు వారి నుంచి గోవా, డామన్ మరియు డయ్యూ ప్రాంతాలను పొందడం జరిగింది. 1962లో 12వ రాజ్యాంగ సవరణ చేసి వీటిని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. కానీ 1987లో గోవాకు రాష్ట్ర హోదా ఇచ్చారు. డామన్ మరియు డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగింది. 2019 డిసెంబర్లో పార్లమెంటు చేసిన శాసనం ద్వారా దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూలు విలీనమై జనవరి 26, 2020 నుండి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించాయి. ఫలితంగా ప్రస్తుతం ఇండియాలో 2022 వరకు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. పుదుచ్చేరి పూర్వపు ఫ్రెంచి స్థావరాలైన పుదుచ్చేరి, కరైకాల్, మాహే మరియు యానాం అనే 4 ప్రాంతాలు పుదుచ్చేరి భూభాగంలో ఉండేవి. ఈ భూభాగాన్ని 1954లో ఫ్రెంచి వారు భారత్కు అప్పగించారు. దాంతో ఈ భాగాన్ని 1962 వరకు ఆర్జిత భూభాగంగా అక్వైర్డ్ టెరిటరీ పరిపాలించడం జరిగింది. 1962లో 14వ రాజ్యాంగ సవరణ చేసి దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. చండీగఢ్ పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ఆధారంగా చండీగఢ్ను పంజాబ్ మరియు హర్యానాకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా చేసి దానిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్ ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఉండేది. కానీ 2019లో జారీ చేసిన రాష్ట్రపతి రాజ్యాంగ ఉత్తర్వు జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తింపు 2019 ద్వారా జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదా తొలగించబడింది. అనగా ఈ ఉత్తర్వులు 1954లో జారీ చేసిన రాజ్యాంగ ఉత్తర్వు జమ్మూ కాశ్మీర్కి వర్తింపు 1954ను అధిగమించాయి. అదేవిధంగా 2019లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం చేయబడింది. దీని ఆధారంగా పూర్వపు జమ్మూ కాశ్మీర్లోని లేహ్ మరియు కార్గిల్ జిల్లాలను కలిపి లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతంగా, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో మిగతా 20 జిల్లాలను కలిపి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అక్టోబర్ 31, 2019 నుండి అమల్లోకి వచ్చింది. పేర్లు మార్చబడిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. 1. 1950 సంవత్సరం యునైటెడ్ ప్రావిన్స్, కొత్త పేరు ఉత్తరప్రదేశ్, పేరు మార్చబడిన మొదటి రాష్ట్రం. 2. 1956 సంవత్సరం పాత పేరు ట్రావెన్కోర్, కొచ్చిన్, కొత్త పేరు కేరళ. 3. 1959 సంవత్సరం పాత పేరు మధ్య భారత్, సెంట్రల్ ప్రావిన్స్, కొత్త పేరు మధ్యప్రదేశ్. 4. సంవత్సరం 1960 పాత పేరు బొంబాయి, కొత్త పేరు మహారాష్ట్ర. 5. 1969 సంవత్సరం పాత పేరు మద్రాస్, కొత్త పేరు తమిళనాడు. 6. 1973 పాత పేరు మైసూర్, కొత్త పేరు కర్ణాటక. 7. 1973 సంవత్సరం పాత పేరు లక్కదీవ్, మినికాయ్, అమీనీ దీవులు, కొత్త పేరు లక్షదీవులు. 8. 1992 సంవత్సరం పాత పేరు ఢిల్లీ, కొత్త పేరు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. 9. 2006 సంవత్సరం పాత పేరు ఉత్తరాంచల్, కొత్త పేరు ఉత్తరాఖండ్. 10. 2006 సంవత్సరం పాత పేరు పాండిచ్చేరి, కొత్త పేరు పుదుచ్చేరి. 2007 సంవత్సరం పాత పేరు అస్సాం, కొత్త పేరు అసోం. 12. 2011 సంవత్సరం పాత పేరు ఒరిస్సా, కొత్త పేరు ఒడిషా. పశ్చిమ బెంగాల్ పేరును 2011లో పశ్చిమ బంగగా మార్చాలని ప్రతిపాదన పంపగా అప్పటి యూపీఏ ప్రభుత్వం నిరాకరించింది. మళ్ళీ 2018లో పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని ప్రతిపాదన పంపగా
కేంద్రం వద్ద పరిశీలన దశలో ఉన్నది. థ్యాంక్ యూ.